తినాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారిని ఎస్ శర్మిష్ఠ పిలుపునిచ్చారు. కృష్ణా జిల్లా చల్లపల్లిలోని చంద్ర రాజేశ్వరరావు వికాస కేంద్రంలో బర్డ్ ఫ్లూపై అవగాహన సదస్సు నిర్వహించారు. మనుషుల్లో బర్డ్ ఫ్లూ వైరస్ ఒకరి నుండి మరొకరికి వ్యాప్తి చెందే అవకాశం లేదన్నారు. మాంసాహారం తీసుకునే వారిపై బర్డ్ ఫ్లూ వదంతులు ప్రభావం చూపాయన్నారు. ఈ అపోహలు విడనాడి కోడి మాంసం, కోడిగుడ్లు తిని ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలన్నారు. పూర్తి స్థాయిలో ఉడికించిన ఆహార పదార్థాలను మాత్రమే తీసుకోవాలని సూచించారు. అనుమానం లేకుండా చికెన్, కోడిగుడ్లు తినవచ్చన్నారు. కృష్ణా జిల్లాలో ఒక్క బర్డ్ ఫ్లూ కేసు నమోదు కాలేదన్నారు. జిల్లా పశుసంవర్ధక అధికారి చిన్న నరసింహులు పక్క జిల్లాల నుంచి కోళ్లు రాకుండా సరిహద్దుల్లో ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నామన్నారు. సోషల్ మీడియాలో కోడి మాంసం, గుడ్లు తినకూడదంటూ వస్తున్న వదంతులు నమ్మవద్దన్నారు. అధికారులు, వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఉడికించిన గుడ్డు, ఉడికించిన చికెన్ తిని ప్రజల్లో ఉన్న అపోహలను తిప్పికొట్టారు. మోతాదు నుంచి పెరిగిపోయింది. అవేర్నెస్ మంచిదే. దీనివల్ల బయట ఫుడ్ తీసుకోకుండా ఎలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నాయో ఎగ్స్ కానీ హెన్స్ కానీ చూసుకోకుండా తినేస్తున్నారు. బట్ అలాంటిది అవేర్నెస్ మంచిదే. కానీ ఇప్పుడు మనం ఈ అవేర్నెస్ ఎక్కువైపోయి మనం తీసుకోవాల్సిన విటమిన్స్ అండ్ మినరల్స్ ఉన్న ఎగ్స్ని కానీ చికెన్ని కానీ తీసుకోకుండా మానేస్తున్నారు. అలా కాకుండా మన డిస్ట్రిక్ట్లో ఇంతవరకు అయితే బర్డ్ ఫ్లూ ఏమీ ఎఫెక్ట్ అవ్వలేదు. బట్ బార్డర్ డిస్ట్రిక్ట్లో ఉన్నాయి కాబట్టి ముందే అందరికీ ప్రికాషన్స్ తీసుకోమని చెప్పారు. కానీ మనం తీసుకునే ఎగ్స్ కానీ అలాగే చికెన్ కానీ ఏదైనా స్టోరేజ్ చేసుకోకుండా ఎక్కువ రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా మీరు మార్కెట్ నుంచి కానీ లేదంటే షాప్స్ నుంచి కానీ తీసుకొచ్చిన వెంటనే వాటిని బాయిల్ చేసుకుని లేదా ముందు వాష్ చేసి బాయిల్ చేసుకుని ప్రాపర్ స్టెప్స్ అనేవి తీసుకుని కుక్డ్ ఎగ్స్ కానీ చికెన్ కానీ తింటే ఎటువంటి హెల్త్ ఇష్యూస్ అవ్వదు అని మీకు అందరికీ మీ ద్వారా మిగతా పబ్లిక్ అందరికీ తెలియపరచడం కోసమే ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. మోతాదు నుంచి పెరిగిపోయింది.